హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ క్యాచ్ చాట్స్. ఈరోజు రైతు కూలీలకు ఏదైతే ఉందో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వేస్తున్నారా లేదా అనేది మనం చర్చించుకోవే విషయం ఏంటంటే వాళ్ళకు డబ్బులు పడుతున్నాయా లేదా అనేది మీరు తెలుసుకోవడానికి చేస్తున్న వీడియో అండి. మనం వీడియో గురించి తెలుసుకోవే ముందు మీకు ఒక చిన్న విన్నపం ఏంటంటే, దయచేసి ఈ వీడియో ఎవరైనా కొత్త వారు చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంచెం ముందుకు పోతుంది వీడియో. దానివల్ల మీకు ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల వాళ్ళకు ఫస్ట్గా మేము చేసే ప్రతి వీడియో కూడా ముందుగా మీకే చేరుతుంది. కాబట్టి అప్డేట్స్ అనేవి మీకు ముందుగా వస్తాయి. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఇకపోతే మనం ఎక్కువ సమయం తీసుకోకుండా డైరెక్ట్గా వివరాలకు వెళ్దాం. ఇక వివరాలకు వెళ్తే, ఇప్పుడు మన రైతులు రాష్ట్రంలో భూమి లేని వ్యవసాయ కూలీలు ఎంతమంది ఉన్నారో ప్రభుత్వం ప్రతి ఏటా 12,000 ఆర్థిక సాయం అందించేందుకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అయితే అమల్లోకి తెచ్చిన విషయం అయితే అందరికీ తెలిసిందే. అయితే ఈ పథకాన్ని గత నెల అంటే జనవరి 26న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ పథకంలో అర్హత పొందాలంటే భూమి లేని వారి ఉండాలి. 2023 నుంచి 2024లో ఉపాధి హామీ పథకం కింద 20 రోజుల పనిదినాలు పూర్తి చేసి ఉండాలన్నమాట. ఇప్పటికే మనకు ఎవరికైతే ఉన్నారో వాళ్ళకు భూమి లేని ఉపాధి కూలికి వెళ్తున్న పేద కుటుంబాలను ప్రభుత్వం అయితే ఎంపిక చేసి వారి ఖాతాల్లో నగదు జమ చేసే ప్రక్రియ అయితే ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ విడతలో 18,180 మంది ఖాతాల్లో 6,000 చొప్పున 10.90 కోట్లకు పైగా నగదు జమ చేసిందని ప్రభుత్వం అయితే చెప్తుంది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ నేపథ్యంలో మిగిలిన లబ్ధి ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో వారి ఖాతాలో నగదు జమ కాకుండా నిలిచిపోయింది. దానికి కారణం ఏంది అంటే ఎలక్షన్ కోడ్ రావడానికే కారణం. అయితే ఇంకా చాలా మటుకు ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అప్లికేషన్లు ఎవరైతే పెట్టుకున్నారో అవి చాలా మటుకు రిజెక్ట్ అయినాయి. దానికి కారణం ఏంటంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంకు రాష్ట్ర వ్యాప్తంగా 6 లక్షలకు పైగా లబ్ధిదారులు ఎంపిక చేసే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 5-6 జిల్లాలు ఏవైతే ఉన్నాయో మినహా అన్ని జిల్లాల్లో దరఖాస్తుల నమోదు ప్రక్రియ అయితే పూర్తిగా అయిపోయిందని చెప్పచ్చు. ఈ పథకానికి ఏదైతుందో 2,24,487 దరఖాస్తులు కొత్త అప్లికేషన్లు వచ్చినాయి అన్నమాట. వాటిని పరిశీలించిన అధికారులు 19,193 దరఖాస్తులను పథకంకు అర్హత ఉన్నట్లు గుర్తించారు. 1,44,784 అప్లికేషన్లు రిజెక్ట్ చేసిండ్రు. ఇంకా 49,542 దరఖాస్తులపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 5,80,577 మందిని ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అర్హులుగా ప్రభుత్వం అయితే గుర్తించింది. మరో 20 నుంచి 30,000 మంది అర్హుల జాబితాలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం కింద 6 లక్షలకు పైగా లబ్ధిదారులు ఎంపికయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ప్రక్రియను మరో వారం రోజుల్లో పూర్తి చేయనున్నట్లు సమాచారం అయితే ఉంది. అయితే ఇవి రిజెక్ట్ ఎట్లా అవుతున్నాయి అంటే ఆటోమేటిక్గా రిజెక్ట్ అయిపోతున్నాయి. అది ఎట్లా అంటే భూమి ఉండి ఉపాధి పనులకు వెళ్తున్న వారు సైతం ఈ పథకానికి దరఖాస్తులు చేసుకుంటుండడం వల్ల అధిక సంఖ్యలో దరఖాస్తులు రిజెక్ట్ అవుతున్నాయని అధికారులు అయితే చెప్తున్నారు. అప్లికేషన్ నమోదు అర్హుల వివరాలను ప్రత్యేక పోర్టల్లో ఎంట్రీ చేయడం అయితే జరుగుతుంది. వారి పేరు మీద భూమి ఉందా లేదా అనే వివరాలు తెలిసిపోతాయి. ఇందులో లబ్ధిదారుల పేరు, ఆధార్ కార్డు వివరాలు నమోదు చేయగానే వాళ్ళ పేర్లు తెలిసిపోతాయి. అలాగ ఏమైతే ఉందో అదంతా మొత్తం బయటకు వచ్చేస్తుంది డాటా.
దాంతో ఎవరి పేరు మీద అయినా భూమి ఉంటే ఆటోమేటిక్గా ఆ దరఖాస్తు అనేది రిజెక్ట్ అవుతుంది. కుటుంబంలో ఎవరికి భూమి ఉన్నా అనర్హతలుగానే ప్రకటించడం జరుగుతుంది. కార్డు కలిగిన కుటుంబంలో ఏ ఒక్కరి పేరు మీద సెంటు భూమి ఉన్నా వారు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికైతే అనర్హులుగా ప్రభుత్వం అధికారులు గుర్తిస్తున్నారు. కాబట్టి కుటుంబ యజమానికి భూమి లేకుండా లేదా ఇతర కుటుంబ సభ్యులపై సెంటు భూమి ఉన్న వారిని లిస్ట్ నుంచి తొలగిస్తున్నారు. అయితే ఇక్కడ అర్హత ఉన్న వారిని కొంత సమస్య అనేది వేధిస్తుంది. వాస్తవానికి ఏమవుతుందంటే వారి పేరు మీద కుటుంబ సభ్యుల పేరు మీద సెంటు భూమి లేకున్నా గతంలో భూమి ఉండి అమ్ముకున్నప్పటికీ రికార్డులో కొందరి పేర్లు అట్లనే వస్తున్నాయి. దీంతో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అర్హత ఉన్నప్పటికీ కూడా వారి పేర్లు రిజెక్ట్ చేస్తున్నారు. ఈ సమస్యని అధికారులకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయి. ఇటువంటి వాటిలో ఇలాంటి వారు తహసీల్దార్ క్షేత్రస్థాయిలో పరిశీలించి భూమి విక్రయించిన రెవెన్యూ రికార్డుల్లో పేరు అలాగే ఉండటానికి గల కారణాలు సర్టిఫై చేసి వివరాలు ఎంపీడీఓకి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎంపీడీఓ అర్హులని ధృవీకరిస్తే వారికి ఆ పథకం ఫలాలు అందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అధికారులు ఏ మేరకు పెద్దగా దృష్టి పెట్టకపోవడంతో అర్హత ఉన్న చాలామంది పథకానికి దూరం అవుతున్నారు. మరోవైపు కుటుంబంలో అందరికీ ఒక్కరికే ప్రతిఫలాలు అందుతున్నాయి. ఈ క్రమంలో కుటుంబంలో 2 అర్హులు ఉంటే వారిలో పెద్దవారికి అకౌంట్లో నగదు అనేది జమ అవుతుంది. అర్హులై ఉండి భార్య చనిపోతే భర్తకు, ఆ కుటుంబంలో ఏ సభ్యుడు ఉన్నా వారి పేరున నగదు జమ చేయనున్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. బాయ్. Please subscribe. Subscribe. For more updates, for interesting updates, Please do subscribe.